సాధారణంగా ఉండేటటువంటి కారణం మాత్రమే కానీ దాని యందు ఆవిడ శరీర ఎదుగుదల అనేటటువంటిది లెక్కింపబడదు. అందుకనే గణ్యతే అన్న మాట వాడింది ఆవిడ. అప్పటికి పెద్దలు నా వయసు 18 కింద నిర్ణయం చేశారు, లెక్కించారు. కాబట్టి ఆవిడ పుట్టినరోజునే యుక్త వయస్సురాలయ్యింది. అంటే అప్పటి యుక్త వయస్సురాలయ్యిందని తెలుసుకున్నటువంటి తర్వాత రోజు నుంచే ఈ స్వయంవరం ప్రకటించాడు జనకుడు. అంటే రామచంద్ర ప్రభు వచ్చేటప్పటికే 6 సంవత్సరాల నుండి ఈ స్వయంవరం జరుగుతోంది. 6 సంవత్సరాల్లో రాజులు ఎవరు దీన్ని ఎక్కువ పెట్టలేక యుద్ధానికి వస్తే వాళ్ళు పరాభూతులై వెళ్ళిపోయారు. ఇదంతా చెప్పాడు దశరథుడు. జనకుడు చెప్పి తప్పకుండా ఈ యొక్క ధనస్సును చూపిస్తానని యజ్ఞస్య ధనుషో రామ కుర్వాన్ దారోపణం మునే సుత అయోనిజాం సీతాం దద్యాం దశరథే రహం. శ్రీరామచంద్ర ప్రభు మూర్తికి ఈ ధనస్సును చూపించడానికి వాళ్ళనందరినీ విశ్వామిత్రుడు అడిగాడని జనకుడు వెంటనే ఆజ్ఞాపించాట భటులు. వాళ్ళు వెళ్ళి ఈ యొక్క ధనస్సు భద్రపరిచి ఉన్నటువంటి ఆ పెట్టెని లాక్కుని వచ్చారు సభలో. ఎంత ఉంది ఈ పెట్టి? మంజూష అంటే 5,000 మంది వస్తాదులు, మంచి బాడీ బిల్డర్స్ అంటారే అలాంటి వాళ్ళు 5,000 మంది ఈ పెట్టెని లాక్కుని తీసుకొచ్చారు. అంటే ఆ పెట్టె ఎంత ఉంటుంది, అందులో ఉన్న ధనస్సు ఎంత ఉంటుంది ఆలోచించారు. 8 చక్రాలు ఉన్నాయిటండి ఈ పెట్టెకి. సభ మధ్యలోకి తీసుకొచ్చారు ఈ ధనస్సు యొక్క పెట్టెని. విశ్వామిత్రుడు అన్నాడు రాముడితో, అయినా రామ వత్స రామధనుపస్య ఇది రాఘవ బ్రవీత్. రామా ఒక్కసారి ఆ ధనస్సుని చూడవయ్యా అన్నట్ట. ఎవరు? విశ్వామిత్రుడు. ఏమండి చూడమంటే అర్థమేమిటి? వెళ్ళి అలా చూసి వచ్చామన్నా. స్వీట్ ఉందండి అక్కడ, స్వీట్ బాక్స్ తీసుకో చూపెట్టి ఎదుగుండా కాస్త చూడండి. స్వీట్ అంటే ఏమిటి అర్థం? స్వీట్ తినమని అర్థం. అలాగే ఋషి మాటని అర్థం చేసుకున్నాడు శిష్యుడు. వత్సరామ ధనుస్పస్య, ఒకసారి చూడవయ్యా ధనస్సుని అంటే రాముడు ధనస్సు దగ్గరికి వెళ్ళాట. ఆ తలుపు తీసి పైకెత్తాట. ఆ ధనస్సు కనిపించింది. ఆనంద చికితుడయ్యాడు. ఆ ధనస్సుని చూసి గురువు గారి కేసి ఆతృతగా చూశాడు. చూసి అంటున్నాడు, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్కృశామిహ పాణినా యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పురణివా. ఏమంటే గురువు గారు, ఈ ధనస్సుని నేను నా చేత్తో ముట్టుకుంటాను. ముట్టుకోవడం కాదు, దీన్ని నేను ఎత్తాలనుకుంటున్నానన్నా. వెంటనే విశ్వామిత్రుడున్నాడు, భాళవిచ్చేవతం రాజా మునిష్ట సమభాషత భాళం అన్నట్టు. అంటే అర్థం ఏమిటి? నీకు శుభం అవుతుంది, అలాగే కాని అన్న విశ్వామిత్రుడు. అలా అనడం ఏమిటండి? లీలవాసత నిర్మధ్యే జగ్రాహ వచనాన్ మునే పశ్యమాన్న సహస్రాణం బహూనాం రఘునందన. ఒక్కసారి ఆ మధ్యలో ధనస్సు మధ్యలో అలా చెయ్య పట్టుకుని దానికి నమస్కారం చేసి దాన్ని ఒక్కసారి అలా పట్టుకుని పైకెత్తాడండి ధనస్సును. ఒక్కసారి అందరూ చూస్తూ ఉండగా సభాసదులందరూ ఆరోపయిత్వ ధర్మాత్మ పూరయామాస తద్దను రమారమణ గోవింద గోవింద అవలీలగా ఎత్తాడన్నారు. అయితే ఏమిటి? తద్భంజ ధనుర్మంచే నరశ్రేష్ఠో మహాయశ. నారి తీసుకుని ఆ నారి దాని యొక్క పైన కోటు కింద కోటు ఉంటుంది, వాటికి తగిలించడానికి ఈ ధనస్సును పైనుంచి పట్టుకుని ఇలా కిందకి లాగుతూ ఉండగానే అది సగానికి విరిగిపోయింది కండి శబ్దం చేస్తూ. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు ఆ సన్నివేశాన్ని చూసి సభలో. ఏమండి గృహీత్వ హరకోదండే, రామచంద్ర ప్రభు చేతిలోకి ఈ ధనస్సు తీసుకోగానే అందరికీ సభలో ఉన్న వాళ్ళందరికీ ఎలా కనిపించారయ్యా? భరద్వాజ రామాయణం అని ఓ రామాయణం ఉంటుంది. భరద్వాజ మహర్షి గారు రాశారు రామాయణం. ఈ భరద్వాజ రామాయణంలో చెప్తారు ఏమని? యాదృగ్భావశ్చయో తిష్ట తాదృగ్భావశ్చ రాఘవ. ఎవరు ఏ విధంగా చూస్తే రాముడు వాళ్ళకి ఆ విధంగా కనిపించట్లే ఈ ధనస్సుతో. ఒక్కసారి మనందరం భావన చేద్దాం. రామచంద్ర ప్రభు ఆ ధనస్సును పట్టుకుని ఎలా పరిగెత్తారో
ఆయన ఎలా నిలబడ్డారో, దాన్ని ఎలా సంధించారో, దాన్ని ఏ విధంగా విరిచారో చూస్తే జనకస్య సభాయాంతు, ఇక్కడ సభలో వాళ్ళందరూ ఎలా కూర్చునున్నారో అక్కడ కూడా సభలో అందరూ కూర్చునున్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగా ప్రాదృశ్యత తదా హరిహి, ఆ యొక్క శ్రీమన్నారాయణ స్వరూపమైన ఆ రామచంద్ర ప్రభువుని చూడగానే రధికానాం వీరరసః, అక్కడ ఉన్నటువంటి సైన్యానికి అంతటికీ కూడా వీరుడిలాగా కనిపించాడు రామచంద్ర ప్రభు. ధనస్సును చేత్తో పట్టుకోగా రధికానాం వీరరసః రక్షసాం రౌద్ర రూపవాన్, రాక్షసులందరికీ కూడా రౌద్ర స్వరూపంగా కనిపించాడు, రుద్రుడిగా. శివధనస్సును పట్టుకుంటే రాముడు రుద్రుడయ్యాడన్న చూడండి. స్త్రీనాం మదన రూపశ్చ, స్త్రీలకి మన్మధుడి కింద కనిపించాడు. చెరుకు విల్లు పట్టుకున్న మన్మధుడు ఎలా ఉంటాడో అలా కనిపించాడు రామచంద్ర ప్రభు. విదుషాంశ్చ విరాడివ ఆనందో నృపబంధూనాం భక్తానాం కరుణామయ, బంధువులందరికీ కూడా, రాజబంధువులందరికీ కూడా ఆయన ఆనందాన్ని కలగజేశాటండి ఆ సమయంలో. అంతేకాదు భక్తులందరికీ కరుణాస్వరూపంగా కనిపించాడు రాముడు ఆ సమయంలో. జానక్యా అనురాగస్యాత్ రామో దృశ్యేత నైకథా, జానకీదేవికి అనురాగ స్మూర్తిగా కనిపించాడన్న రామచంద్ర ప్రభు. ఈ విధంగా కనిపిస్తే విరాట్ తత్వస్వరూపమైనటువంటి రామచంద్ర ప్రభు విద్వాంసులకి విరాట్ పురుషుడిగా కనిపించారు. అంటే అందులో సభలో కూర్చున్న విద్వాంసులు ఉంటారే, వాళ్ళకి విరాట్ పురుషుడే వచ్చారా ఇక్కడికి సాక్షాత్తు అన్నట్టుగా కనిపించారు. ఈ విధంగా సీతమ్మకి ప్రేమరసంతో, స్త్రీలకి మదన రూపంతో, రాక్షసులకి రౌద్ర రూపంతో, వీరులకి వీర రూపంతో కనిపించినటువంటి రామచంద్ర ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించుగాక. అయితే హనుమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి వారు అంటున్నారు, గృహీత్వ హరకోదండే రామో పరిణయోముఖే పస్పంద నయనం వామం జానకి జమదగ్నయో. రాముడు శివధనస్సును ఎక్కుపెట్టగానే ఇద్దరి ఎడమ కళ్ళు అదిరాయన్నాడు హనుమ. శకున శాస్త్రం చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి? ఇద్దరి ఎడమ కళ్ళు ఎవరివి? ఒకటిది సీతమ్మ, రెండు ఆ యొక్క పరశురాముడు. సీతమ్మ తల్లికి ఎడమ కన్నారు అదరడం అనేటటువంటిది శుభసూచకం. అంటే సీతమ్మకి వివాహం జరిగిపోతున్నది అని శుభసూచకంగా ఆవిడికి ఎడమ కన్ను అదిరింది. మరి ఆ యొక్క జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడికి ఎడమ కన్ను అదరడం ఏమిటి అంటే అతడికి గర్భబంధం కానున్నది త్వరలో అని చెప్పడానికి. ఈ విధంగా ఇద్దరి ఎడమ కళ్ళు ఎదురైతే ఆ సమయంలో ఉక్షిప్తం సహ కౌశికస్య పులకై సార్ధం ముఖైర్నామితం భూపానాం జనకస్య సంభ్రమ వియాసాకం సమాస్పాలితం వైదేహీ మనసా సమంచ సహసా కృష్ణం తుతో భార్గవ ప్రౌఢాహం కృతి దుర్మదేన సహితం తద్భగ్నమైషం తముః. ఇద్దరు ఆనందించారటండి ప్రముఖంగా. ఎవరు వాళ్ళు? ఒకళ్ళు విశ్వామిత్రుడు, రెండు జనక మహారాజుగా. ఎందుకని? ఏ పరమాత్మనైతే జగన్మాతతో అనుసంధానం చేయడం కోసం కష్టపడి తాపత్రయపడి వెళ్ళి దశరథుణ్ణి బతిమాలి తన కుమారుణ్ణి తీసుకువచ్చి తనతో యజ్ఞాన్ని నిర్వర్తించి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఆ రామచంద్ర ప్రభు తన కార్యాన్ని సఫలీకృతం చేశాడు, నా బాధ్యత పూర్తయిందని ఆనంద బాష్పాలు రాయించాట విశ్వామిత్రుడు. మరి జనకుడు ఎందుకు ఆనందించాలని? ఇప్పటిదాకా ఏ రాజకుమారుడు వచ్చి ఎక్కలేకపోయాడు ఈ ధనస్సుని, ఇన్నాళ్ళకి ఈ